మా వాడిని ఏదో భయపెడదాం అని చెప్పి ప్రాంక్ చేస్తే నిజంగానే ఏడ్చేసి ఇలా విచిత్రంగా చేస్తాడని కళ్ళలో కూడా అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి 4 days అయితే అవుతుంది. 4 days అవుతున్నా కూడా ఇక్కడ మా అల్లుడు చెప్పిన మాట వినకుండా ఎదురు సమాధానం అయితే చెప్తా ఉన్నాడు. ఇలా కాదు వీటిపైన ఏదో ప్రాంక్ చేయాలని చెప్పి డిసైడ్ అయితే అయ్యాను. ఇక్కడ మనకి ప్రాంక్ చేయడానికి ప్లస్ పాయింట్ ఏంటంటే వీడికి చీకటి అంటే చాలా భయం. అదే చీకట్లో వీడిపైన ప్రాంక్ చేద్దాం అని చెప్పేసి ఒక పెద్ద స్కెచ్ వేసాను. స్కెచ్ అంతా పక్కన పెడితే మన అకౌంట్ 10K ఫాలోవర్స్ కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ కొట్టేసి ప్లీజ్ ఫటాఫట్ ఫాలో అయితే చేసుకోవచ్చు కదా. మ్యాటర్ లోకి వచ్చేస్తే మా వాడు ప్రతిరోజు దేవుడి రూమ్ లో లైట్ వేయడానికి అయితే వెళ్తాడు. ఆ దేవుడి రూమ్ పక్కనే స్టోర్ రూమ్ చూస్తే మా వాడికి నిజంగా కాళ్ళు అయితే వణికిపోతాయి. అలాంటిది మనం డోర్ వేసేస్తే అలా చేస్తాడు చూడండి. ప్రతిరోజు లాగే ఆ రూమ్ లోకి లైట్ వేయడానికి అయితే వెళ్తున్నాడు. ఇదే మంచి టైం అని చెప్పేసి ఆ టైం కి డోర్ కూడా వేసేసాము. ఇంకా చూడండి ఎలా అయిపోయాడు. ఇంకా చూడండి ఎలా అయిపోయాడు. లోపల ఆల్రెడీ ఒక కెమెరాతో పాటు ఒక పర్సన్ అయితే సెటప్ చేసి పెట్టాను. పర్సన్ కి ఏంటంటే గజ్జలు శబ్దం చేయమని చెప్పి గజ్జలు కూడా పంపించాను లోపల. సేపు అయిన తర్వాత సర్లే ఏం చేస్తున్నాడబ్బా అని చెప్పి చూస్తే ఎలా అయిపోయాడో చూడండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. వీడికి ఉండే భయంకి ఇంకా గజ్జలు శబ్దం కూడా చేసేసరికి ఇంకా చూడండి ఎలా అయిపోయాడు. లాస్ట్ కి ఏడ్చేసరికి ఇంకెందుకులే పాపం వీడితో అని చెప్పేసి డోర్ కూడా తీసేసాను. ఇంకేడ్చుకుంటా కామ్ గా బయటకి అయితే వెళ్ళిపోయాడు. మొత్తానికి అలా జరిగింది. మీరు వెళ్తూ లైక్ కూడా ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.